మా అబ్బాయికి నేను ఫోన్‌లో మెసేజ్ పెట్టానండి వాట్సాప్‌లో. "నాన్న నువ్వు పెళ్లి చేసుకో నాన్న, ఏమైనా సంబంధాలు చూడమంటావా" అని. వెంటనే నాకొక వీడియో పంపించాడండి. అది ఏంటా అని నేను ఓపెన్ చేసి చూసానండి. అది కేతన్ అగర్వాల్ అండ్ సియా గోయల్ గురించి ఉందండి. రియల్ అది చూడంగానే నాకు మనసు చాలా బాధ అనిపించిందండి. అసలు ఆ అమ్మాయి అంత బ్రూటల్‌గా 400 ఫీట్ హైట్ నుంచి కేతన్ని అంత నమ్మించి మోసం చేసి ఎలా తొయ్యాలనిపించింది. ఇవి కాలం అసలు పిల్లలు ఎంత ఇన్‌హ్యూమన్‌గా తయారవుతున్నారు. మీకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్‌కి ముందే చెప్పండి. అంతేకాని నమ్మించి మోసం చేయకండి. ఈ రోజున సియా గోయల్ ఏం సాధించింది? నువ్వు పట్టుబడిపోయావు. నీ పేరెంట్స్ పరువు పోయింది. మీ అమ్మగారు ఏమన్నారు? కనుక మా అమ్మాయి కనుక తప్పు చేస్తే శిక్షించండి అని చెప్తోంది ఆవిడ. ఇటు కేతన్ వాళ్ళ అమ్మా నాన్నకి పుత్రశోకం మిగిల్చావు. మగపిల్లవాడి తనకెవరైనా ఏదైనా అఫైర్ ఉంటే మీ పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకోండి. అయ్యో అమ్మా నాన్న సంతోషపడతారు, అమ్మా నాన్న స్టేటస్ పోతుంది అని అలా కాంప్రమైజ్ అని మటుకు మీరు దయచేసి పెళ్లి చేసుకోదు. మీరు బాధపడతారు, మీ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. ఆ వచ్చే అమ్మాయిని కూడా జీవితం కూడా నాశనం అయిపోతుంది. అలాగే అమ్మాయిలు మీ కనుక ఏదన్నా ప్రేమించే ప్రేమ వ్యవహారాలు ఉంటే మీ పేరెంట్స్ని ఒప్పించండి, చేసుకోండి. ఆశ్చర్యంగా ఉంది, మీకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది? ఈరోజు వే ఆర్ యూ బ్యాక్ ఆఫ్ బార్స్. ప్రేమించే ముందు ఆలోచించండి, ప్రేమించాక దాన్ని పెద్దవాళ్ళను ఒప్పించి దాన్ని సక్సెస్ చేసుకోండి. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, పెళ్ళి కుదిరిన వాళ్ళు ఇవన్నీ చూసి భయపడిపోతున్నారు. జెన్జీ అని బిరుదిచ్చాం కదా మేమందరము. చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ జెన్జీదే. థ్యాంక్ యూ.